హాయ్ ఫ్రెండ్స్, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేసి అడుగుతున్నారు. సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇక్కడ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఆలస్యానికి గల కారణం ఏంటిదంటే సిలబస్ కమిటీ రిపోర్టు ఇవ్వకపోవడం ఒకటి. సిలబస్ కమిటీ మరి బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. దాదాపుగా 3 మంత్స్ పైన అవుతుంది. మరి ఇప్పటి వరకు సిలబస్ కమిటీ ఏం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. సో ఇదొక కారణం అండి. సిలబస్ కమిటీ మరి దాదాపుగా 2014 నుంచి ఇప్పటి వరకు ఒక సిలబస్ అదే ఉన్నది కాబట్టి ఇప్పుడు మార్చాలనేసి ఒక కొత్త కమిటీ వేశారు కదా. ఈ కమిటీ ఈ యొక్క రిపోర్ట్ను ఇచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఖాళీల కోసం ఒక కమిటీ వేశారు. ఈ ఖాళీల కమిటీ ఏదైతే శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేశారో, సో ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి గుర్తించడానికి శాంతికుమారి గారి నేతృత్వంలో సో 2 నెలల వ్యవధిలో ఈ కమిటీని వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ కూడా కంప్లీట్ అయింది. కానీ ఇప్పటి వరకు కూడా కమిటీ అనేది రిపోర్ట్ ఇవ్వలేకపోయింది. నెక్స్ట్ పాత నోటిఫికేషన్లు భర్తీ కావాలనేసి మరి ఎప్పటి నుంచో పాత నోటిఫికేషన్ భర్తీ అవుతుంది తప్ప కొత్త నోటిఫికేషన్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఉంటుంది అనేసి ఒక కారణం చెప్పారు. పాత నోటిఫికేషన్స్ కారణం అనేసి చెప్పారు. కాబట్టి ఇప్పటికీ ఆల్మోస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 అపాయింట్మెంట్ లెటర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ మనకు మెడికల్ సంబంధించినటువంటి నడుస్తుంది కాబట్టి సో ఈ పాత నోటిఫికేషన్స్ అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా అయిపోతే మరి నెక్స్ట్ ఏంటిదంటే మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసే ఒకటే ఉన్నది. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రిజర్వేషన్స్ కారణంగా 50% దాటకూడదనేసి హైకోర్టు చెప్పినటువంటి ఒక నిబంధన అనుగుణంగా ప్రభుత్వము మరి ఈ 50% దాటకుండా స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించి తర్వాత నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ మేజర్గా కనబడుతుంది అన్నమాట. సో ఏదైనా సరే నోటిఫికేషన్స్ రావాలి అంటే ఈ ఎలక్షన్స్ కూడా అవ్వాల్సిందే ఉంటుంది కాబట్టి సో మేజర్గా మనము ఇక్కడ 3 నోటిఫికేషన్స్ కూడా చూడవచ్చు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక రెండవ విషయానికి వస్తే మరి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ అటవీ శాఖ నుంచి కూడా మరి పోస్టులను భర్తీ చేయాలనేసి ప్రభుత్వము కసరత్తు చేయడం జరుగుతుంది. ఈ 3 నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. రిమైనింగ్ గ్రూప్స్ సంబంధించినటువంటి విషయంలో మరి సిలబస్ మార్పు చేర్పులు ఉండబోతున్నాయి అన్న దానిపై మరి ఇప్పటికే చాలామంది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ గ్రూప్ 2 విషయానికి వస్తే గ్రూప్ 2లో కొన్ని 20% వరకు కూడా 10 నుంచి 20% వరకు కూడా సిలబస్ అటు ఇటు వెయిటేజ్ తగ్గే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సిలబస్ కనుక యాజ్ ఇట్ ఈస్గా మరి అట్లాగే ఉంటే మరి పాత స్టూడెంట్స్కి కొంచెం ఫేవర్గా ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఈ నాలుగు కారణాలతో మనకు జాబ్ క్యాలెండర్ అనేది మేజర్గా ఆలస్యం అవుతుంది. సో ఏదైనా సరే ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖున ఓయూ వేదికగా ఈ యొక్క ఉద్యోగాలు ప్రకటనను రావాలనేసి కూడా సో విద్యార్థులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఇప్పటికే ఆలస్యం అయింది అన్న తరుణంలో మరి గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది. కాబట్టి సో చూడాలండి. ఎనీహౌ ప్రభుత్వము అనుకున్నట్టుగానే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి ప్రతి ఇయర్ ఇచ్చినట్లయితే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అన్నమాట. సో ఈ 4 కారణాల వల్లనే జాబ్ క్యాలెండర్ ఆలస్యం అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.